మద్యం దందా దోపిడీ ఇచ్చే కిక్కు ముఖ్య నేతకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ఎప్పటికప్పుడు కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ దోపిడీ అంటే ఏంటో మరోసారి చేతల్లో చూపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కట్టబెట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. అయినా సరే ఆ ముఖ్య నేత అంతటితో సంతృప్తి చెందలేదు. మద్యం సిండికేట్తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా 100 కోట్లు కమిషన్ వసూలు చేసేందుకు చీర్స్ చెప్పారు. మద్యం దుకాణాలకు ఇతరులెవరూ టెండర్లు వేయకుండా బెదిరించి సిఐల నుంచి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని మోహరించి పచ్చ ముఠాలకే షాపులు దక్కేలా చేశారు పచ్చ నేతలు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి తన జేబులోకి ఏటా ముడుపుల వరద పారించే ఛానల్ను ఏర్పాటు చేసుకున్నారు. మార్జిన్ 14% పెంచేందుకు పచ్చ జెండా ఊపారు. ఈ మేరకు ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 నుంచి 20% వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెరగనుంది. అంతిమంగా మందు బాబులపై ఈ భారం పడనుంది. అటు నుంచి నరుక్కు రావడం అంటే ఏమిటో ముఖ్య నేత మరోసారి చేతల్లో చూపించారు. మద్యం దోపిడీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిన తీరే అందుకు తాజా నిదర్శనం. కూటమి సర్కార్ గత ఏడాది అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఇతరుడు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో అడ్డుకొని టీడీపీ సిండికేట్కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కట్టబెట్టింది. 2024 అక్టోబర్ నుంచి 2 ఏళ్ల పాటు లైసెన్సులు కేటాయించేందుకు భారీ ముడుపులు కొల్లగొట్టారు. మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి సీసాకు 5 రూపాయల చొప్పున కమిషన్ కింద లెక్కించి ముందుగానే 2 ఏళ్ల మద్యం అమ్మకాలపై ఏకమొత్తంగా భారీ కమిషన్ల మూటలు కరకట్ట బంగ్లాకు చేరేలా కథ నడిపారు. అనంతరమే మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశారు. ముఖ్య నేత అంతటితో ఆగలేదు. మద్యం దందాలో మరింత పిండుకోవాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలపై తమకు మార్జిన్ పెంచాలని సిండికేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు మద్యం అమ్మకాలపై వాస్తవంగా వస్తున్న 10% లాభం మార్జిన్ సరిపోవడం లేదనే వాదనను అందుకుంది. తమకు వాస్తవంగా 14% మార్జిన్ వచ్చేలా చూడాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చింది. మార్జిన్ పెంచాలని మద్యం సిండికేట్ నుంచి డిమాండ్ మొదలైన తర్వాత ముఖ్య నేత అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టారు. మరి మార్జిన్ పెంచితే తనకేంటి అని ఆయన సూటిగానే అడిగేసినట్లు సమాచారం. దీంతో ముఖ్య నేత ఆంతర్యం ఏమిటన్నది మద్యం సిండికేట్కు అర్థమైంది. ఈ అంశంపై తర్జన భర్జనల తర్వాత ముఖ్య నేతతో డీల్ కుదుర్చుకున్నారు. తమ మార్జిన్ను వాస్తవంగా 14% పెంచితే అందుకు తగిన కమిషన్ ఇస్తామంటూ మంతనాలు సాగించారు. ముఖ్య నేత కోరుకున్నది సిండికేట్ ఇస్తానన్నది ఒకటే కావడంతో డీల్ కుదిరింది. దాంతో మద్యం అమ్మకాలపై మార్జిన్ను వాస్తవంగా 14% వచ్చేలా చేసేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం కూడా పొందారు. మద్యం అమ్మకాలపై పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. అయితే మద్యం దుకాణదారులకు మార్జిన్ 14% వచ్చేటట్లు చేస్తే ప్రభుత్వ ఆదాయం దాదాపు 3,000 కోట్ల మేర తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఆ మేరకు మద్యం దుకాణదారులకు ఏటా 3,000 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. కాబట్టి అందులో 3వ వంతు తనకు కమిషన్ గా ఇవ్వాల్సిందేనని ముఖ్య నేత పట్టుబట్టారు. అందుకు మద్యం సిండికేట్ సమ్మతించింది. అంటే మద్యం సిండికేట్ ముఖ్య నేతకు ఏటా 1000 కోట్ల మూట ముట్టజెప్పనుందన్నది స్పష్టమవుతోంది. ఈ డీల్ ద్వారా ముఖ్య నేత సొంత ఖజానాకు ఏటా 1000 కోట్ల రూపాయలు చేరనుండగా టీడీపీ మద్యం సిండికేట్ 2,000 కోట్ల రూపాయల వరకు అదనపు లాభం కొల్లగొట్టనుందన్నది తేటతెల్లమవుతోంది. డీల్ కుదరడంతో ఈ పన్నాగానికి ముగింపుగా మద్యం ధరలపై అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తద్వారా మద్యం దుకాణదారులకు 14% మార్జిన్ వచ్చేలా చేశారు. రాష్ట్రంలో 99కి అమ్ముతున్న చీప్ లిక్కర్ బ్రాండ్ మినహా మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లపై ధరలను 3 కేటగిరీల కింద పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 నుంచి 20% వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం ధరల పెంపు ప్రభావం భారీగా ఉండనుంది. ఈ ఏడాది రాష్ట్రంలో 4.25 కోట్ల లిక్కర్ కేసులు, 3.25 కోట్ల బీర్ కేసుల విక్రయాలు జరగనున్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. క్వార్టర్ బాటిల్ పై 20 నుంచి 30 వరకు పెంపు అంటే మద్యం ప్రియులపై భారీ ఆర్థిక భారం పడనుందన్నది సుస్పష్టం. ముఖ్య నేత కమిషన్ల కోసం ఇంత కథ నడిపించడం పట్ల ఎక్సైజ్ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన దోపిడీ కోసం అటు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ఇటు మద్యం సిండికేట్ నుంచి భారీ కమిషన్లు వసూలు చేస్తూ మరోవైపు మద్యం ధరలు పెంచి మందుబాబుల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమయ్యారు కూటమి నేతలు.